హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అయిన యాక్ట్, అది సర్ఫేసీ యాక్ట్ గురించి చదువుకుంటున్నాం. ఇది మాడ్యూల్ సిలోకి వస్తుంది. సో సర్ఫేసీ యాక్ట్ 2002 ఇది రాకముందండి బ్యాంకుల పరిస్థితి ఎలా ఉండేదంటే, అవతల దగ్గర మనం అప్పు వసూలు చేసుకోవాలంటే కింద మీద పడాల్సి వచ్చేదండి. ఇదివరకు పరిస్థితుల్లో కోర్టుకి వెళ్ళడం అంటే నెగ్గినోడు ఓడిపోయినాడు ఇద్దరు ఇంచుమించు ఒకే పరిస్థితుల్లో ఉండేవారండి. సో ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు ఇబ్బంది అవుతుందని ఈ సర్ఫేస్ యాక్ట్ని తీసుకురావడం అయింది. ఇది 2002లో తెచ్చారండి. ఒకసారి ఫుల్ ఫామ్ చూద్దాం. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 అండి. సో ఇదేంటంటే బ్యాంక్స్ రికవర్ చేసుకోవాలండి యాప్స్ని సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసుకుని రికవర్ చేస్తాయండి. సో వాళ్ళు ఆ టేక్ ఓవర్ చేస్తారండి. ఆ లోన్ అంటే మనకి ఇంత మనీ కనుక ఇచ్చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారండి. సో ఇది ఎప్పుడు అప్లికబుల్ అండి? సెక్యూరిటీ క్రియేట్ అయితేనే అప్లికబుల్ అండి. సెక్యూరిటీ దేని మీద క్రియేట్ అయిందో అక్కడ వరకు అప్లికబుల్ అండి. అంటే ఈక్విటబుల్ మార్ట్గేజ్ క్రియేట్ అయింది అనుకోండి, ఒక దాని మీద అక్కడ వరకు అప్లికబుల్ అండి. అంతేగాని వాడికి అప్పులు ఉన్నాయి కదా, అప్పు పూర్తిగా తీరలేదని ఇంకో పక్కన వాడుకున్న ఇల్లు దానికి నేను దీని కింద వేస్తానంటే కుదరదండి. అది మనం రెగ్యులర్ లీగల్ కేసులో వేసుకోవాలి. సో దీంట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయండి. సో వీటిల్లో మనకి చాలా వరకు తెలిసినవే. బ్యాంక్, దీంట్లో బ్యాంక్ అంటే బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని కూడా అన్నిటిని బ్యాంక్స్ కింద ట్రీట్ చేశారండి. బోర్డు అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అండి. అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుని దాన్ని రికవర్ చేయడం అసెట్ రీకన్స్ట్రక్షన్లోకి వస్తుందండి. ఇంక ఇక్కడ బారోవర్ అనేవాడు అప్పు తీసుకున్నవాడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సెంట్రల్ రిజిస్ట్రీ అనేది మన అందరికీ సెర్సా అని తెలుసండి. ఇది ఇప్పుడు మనకి సిబిల్ ఎలా ఉందో ఆస్తులకి సిబిల్ అనమాట అండి. ప్రాపర్టీకి సిబిల్ అనుకోవచ్చు. సో ఆ ప్రాపర్టీ మీద ఏమేమి మార్ట్గేజెస్ ఉన్నాయి ఏంటున్నదని దాంట్లో మనం సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. అలాగే మనం రిజిస్టర్ చేయొచ్చండి. అలాగే డిఫాల్ట్ ఎన్పిఏ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. బ్యాంకు తనకు నచ్చినట్టు తను అది డిఫాల్ట్ అని ఎన్పిఏ అని డిక్లేర్ చేయకూడదండి. ఆర్బీఐ నామ్స్ ప్రకారం మాత్రమే డిక్లేర్ చేయాలండి. ఇంకే విధంగా డిక్లేర్ చేసినా అది సర్ఫేసీ యాక్ట్లో వ్యాలిడ్ కాదండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటండి? లోన్ అయినా అడ్వాన్స్ అయినా దాన్ని ఏ పేరుతో అయినా పిలవండి, అవతలోడికి డబ్బులు ఇచ్చింది బ్యాంకు, సో అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్. సో ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటండి? మనకి అన్నీ వస్తాయండి. అంటే ఏ రకంగా అయినా డబ్బులు వచ్చేవన్నీ ఫైనాన్షియల్ అసెట్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు లోన్ ఉందండి, లోన్ అనేది ఫైనాన్షియల్ అసెట్, ఎందుకంటే దాని నుంచి మనకి డబ్బులు రావాల్సి ఉంది. అలాగే క్లెయిమ్ టు రిసీవబుల్స్ అంటే ఎవడైనా టెంపరీగా రిసీవబుల్స్లో మనీ ఇచ్చాడు అనుకోండి, వాడికి డబ్బులు రావాల్సి ఉంది, దాన్ని కూడా ఫైనాన్షియల్ అసెట్ అంటారు. అలాగే బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ మీదైనా మనకి బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా. కొన్నిట్లో మనకి ఫ్యూచర్లో వస్తుందండి. ఇప్పుడు R&D జరిగిన తర్వాత రీసెర్చ్ అయ్యాక అది సక్సెస్ అయింది అనుకోండి, ఫ్యూచర్లో మనకి ప్రోడక్ట్ వస్తుంది. అదేంటండి? ఫ్యూచర్ ప్రోడక్ట్. సో ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ అయినా దేంట్లో అయినా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? మనకి వచ్చే పార్ట్ ఉంటే అది ఫైనాన్షియల్ అసెట్ కింద అవుతుందండి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? ఏదైనా సరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏ యాక్ట్ ప్రకారమైనా, అంటే కంపెనీ యాక్ట్ 1956 కానీ, డిఆర్టీ యాక్ట్ 93 ప్రకారం కానీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ ద్వారా ఒకటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉంది అది కానీ, అలాగే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా కానీ, ఇట్లా దేని ద్వారా కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ అయితే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇంకా ఆరిజినేటర్ బ్యాంక్ అంటే ఎవరండి? అప్పు ఇచ్చి తిరిగి తీసుకోలేకుండా కూర్చున్నవాడే ఆరిజినేటర్ బ్యాంక్ అండి. సో వాడు అప్పు ఇచ్చాడు కాబట్టి వాడు ఆరిజినేటర్ బ్యాంక్ అండి. సో సెక్యూరిటీ అరేంజ్మెంట్ అంటే ఆ ఆరిజినేటర్ బ్యాంకు పలానా వాడితో నా డబ్బులు నాకు ఇవ్వాలి అని ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసుకున్నాడు కదండి, అది సెక్యూరిటీ అరేంజ్మెంట్ అండి. నెక్స్ట్ సెక్యూర్డ్ అసెట్ అంటే దేని మీద అయితే మనం ఈ మార్ట్గేజ్ కానీ హైపోథికేషన్ కానీ క్రియేట్ చేసామో అది సెక్యూర్డ్ అసెట్ అండి. అది మన లోన్కి సెక్యూరిటీని ఇస్తుందండి. సో అది సెక్యూర్డ్ అసెట్. నెక్స్ట్ ఆబ్లిగేషన్ అంటే రుణపడి ఉండడం. సో ఆబ్లిగర్ అంటే ఎవడైతే
వాడు పే చేయాల్సి ఉంది, అంటే లోన్ తీసుకున్నవాడు ఆబ్లిగర్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఇప్పటివరకు మనం చెప్పుకుందాం ప్రజెంట్, ఫ్యూచరు, మూవబుల్, ఇమ్మూవబుల్, టాంజిబుల్, ఇంటాంజిబుల్. అంటే మనం చూడదగినవి, చూడలేనివి. అంటే చూడలేనివి ఏంటండి, కాపీ రైట్స్, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవన్నీ ఇంటాంజిబుల్లోకి వస్తాయండి. వీటికి మీద అయినా సరే మనకి రైట్స్ ఉంటాయండి. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఈ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్, అలాగే హెడ్జ్ ఫండ్స్, వీళ్ళందరూ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి. వీళ్ళందరూ సెబీ దగ్గర రిజిస్టర్ అవ్వాలండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళు ఏం చేయొచ్చండి, కొన్ని వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం వెళ్ళి పెట్టలేమండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చేసే పని మనం చేయలేము. కొన్నిటికి మనం కేవలం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్కే రైట్స్ ఉంటాయి. అలాగే హెడ్జ్ ఫండ్స్ ఇలాంటివన్నీ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ అండి. సో వాళ్ళు సెబీ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఇంకా రీకన్స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐ దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలండి. సో వీళ్ళు కంపెనీస్ యాక్ట్ 1956 ద్వారా రిజిస్టర్ అవ్వాలి. రీకన్స్ట్రక్షన్ కంపెనీకి, సెక్యూరిటైజేషన్ కంపెనీకి తేడా ఏంటంటే, రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏమో ఒక స్కీమ్ రిలీజ్ చేస్తుందండి. అంటే బ్యాంక్ దగ్గర రికవరీ ప్రాపర్టీ తీసుకుని దానిలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో, సో ఒకసారి చూడండి, రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే బ్యాంక్ దగ్గర పేగా లోన్స్ అన్నీ తీసుకుని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేత దానికి ఫైనాన్స్ చేయిస్తుంది. అంటే ఆ లోన్స్ టేక్ ఓవర్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటుందండి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకుకి పే చేసి లోన్లు తీసుకుంటుంది. లోన్లు తీసుకున్న తర్వాత రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏమో స్కీమ్ ఒకటి క్రియేట్ చేసి, సో అందరికీ ఈ లోన్లో మీకు ఇంత పార్ట్ అని షేర్స్ ఇస్తుందండి. అదే సెక్యూరిటైజేషన్ కంపెనీ అయితే ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తుందండి. క్రియేట్ చేసి దాంట్లో అందరికీ షేర్ ఇస్తుందండి. ఇదే రెండింటికి ఉన్న డిఫరెన్స్ అండి, మైన్యూట్ డిఫరెన్స్. సో ఈ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏం చేస్తాయండి, నాన్ లిక్విడేటెడ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఈ లోన్లన్నీ తీసుకుంటాయి, వాటిని మార్కెటబుల్ సెక్యూరిటీస్గా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయమాల్యా లోన్ ఉందండి, అన్ని బ్యాంకుల దగ్గర ఉంది. ఈ విజయమాల్యా లోన్ ఏం చేస్తారండి, ఒక సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకుంటుంది. సో ఫుల్ లోన్ పే చేయరండి, ఎంత వాళ్ళు అగ్రీ అయ్యారో ఆ అమౌంట్ పే చేస్తారు. పే చేసాక బ్యాంకులకి ఇంకా లోన్ తోటి ఎటువంటి సంబంధం లేదండి. ఇంకా బ్యాంకులకు ఉన్న ఏ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్నీ ఈ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చేస్తాయి. అయితే ఈ కంపెనీ ఈ లోన్స్ బ్యాంకుల దగ్గర తీసుకోవడానికి డబ్బులు పే చేయాలి కదండి, ఆ డబ్బులను ఎక్కడి నుంచి తెస్తుందంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకొస్తుందండి. తీసుకొచ్చి బ్యాంకులకు ఆ డబ్బులు ఇచ్చేసి ఆ లోన్ తీసుకుంది, విజయమాల్యాలోనే తీసుకుందండి. తీసుకున్న తర్వాత ఈ లోన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాలి కదండి, అది ఎలా ఇస్తుందంటే ఈ లోన్ రికవర్ అయితే మీకు ఇంత షేర్ వస్తుంది అని చెప్పి మార్కెటబుల్ సెక్యూరిటీస్ రూపంలో ఇస్తుందండి. అంటే వాళ్ళు దాన్ని మళ్ళీ కావస్తే అమ్ముకోవచ్చు కూడా, ఆ సెక్యూరిటీస్ని రీసేల్ కూడా చేసుకోవచ్చండి. సెక్యూరిటీస్ రూపంలో ఇస్తుంది. ఒకసారి లోన్ రికవర్ అయ్యాక వాళ్ళు ప్రోరేటా బేసిస్, వాళ్ళ పర్సంటేజెస్ బేసిస్ మీద వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. ఇప్పుడు ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆల్రెడీ చెప్పినట్టు ఆర్బీఐతో రిజిస్టర్ అయ్యి ఉండాలండి. మినిమం పేడప్ క్యాపిటల్ 2 crores అండి. ఇప్పుడు బడ్జెట్లో అది 50 lakhs మార్చారు. ఒకసారి నేను మీకు కింద నోట్ పెడతాను, ఒకసారి చూద్దరు కానీ దాని కరెక్ట్ డీటెయిల్స్. సో 2 crores ఆర్ 50 lakhs అని గుర్తుపెట్టుకోండి. బిలో 15% ఆఫ్ టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ టు బి ఎక్వైర్డ్. అంటే ఒకవేళ వీడు 100 crores ఎక్వైర్ చేస్తున్నాడంటే సో 15 crores కంటే బిలో అండి డిపాజిట్. సో వీడు ఏం చేయొచ్చండి, సెక్యూరిటీస్ ఇష్యూ చేయొచ్చు. వీడు ఆర్బీఐ డైరెక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఫాలో అవ్వకపోతే ఏ టైంలో అయినా వీడి లైసెన్సు ఆర్బీఐకి రద్దు చేసే అధికారం ఉంటుంది. సో వీడి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ని బ్యాంక్ నుంచి తీసుకుని ఆ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాడంటే సెక్యూరిటీ డిపాజిట్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి తిరిగి ఇచ్చేస్తాడండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టే ఈ అసెట్స్ ఒకసారి తీసుకున్నాక అన్ని రైట్స్ వీడికి వచ్చేస్తాయండి బ్యాంక్ లాగా. ఆల్రెడీ కోర్టుల్లో ఉన్న కేసులు ఎట్లని వీడు ముట్టుకోలేడు. రెండోది ఆల్రెడీ కోర్టుల్లో వేరే దగ్గరలో ఉన్న కేసుల్ని
డిఆర్టీ కింద ఉన్న కేసులని ఒక డిఆర్టీకి రప్పించమని వీడు అప్లికేషన్ పెట్టొచ్చండి. పెట్టి ఆ తర్వాత ప్రొసీడింగ్స్కి ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇట్ ఈజ్ అట్ ద డిఆర్టీ డిస్క్రిమినేషన్గా ఉంటుంది. వీడు ఆఫర్ డాక్యుమెంట్ వన్స్ ఇది అసెట్స్ టేక్ ఓవర్ చేసుకున్నాక ఆఫర్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాడు. ఈ ఆఫర్ డాక్యుమెంట్ ద్వారా వీడు డిబెంచర్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి. సో ఇవి డిబెంచర్ రూపంలో ఇస్తే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకర్స్ కానీ డిబెంచర్ రూపంలో ఇస్తే వాడు మినిమం ఎంత ఇవ్వాలంటే బ్యాంక్ రేట్ ప్లస్ 1.5%. ఆ రోజు ఏ బ్యాంక్ రేట్ ఉందో అది ప్లస్ 1.5%. బ్యాంక్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 8% ఉందనుకోండి, 9.5% ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ డిబెంచర్ మ్యాక్సిమం పీరియడ్ 6 years అండి, అంతకు మించి ఉండడానికి లేదు. వీడు ఇప్పుడు సెక్యూరిటైజేషన్ కంపెనీ లోన్ టేక్ ఓవర్ చేసేటప్పుడు కస్టమర్కి అంటే బారోవర్కి ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడికి నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, కానీ ఇచ్చారా లేదా అని దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందండి. నోటీస్ ఇస్తే ఆ తర్వాత నుంచి ఆ అప్పు తీసుకున్నవాడు సెక్యూరిటైజేషన్ కంపెనీకి అప్పు తిరిగి కట్టాలండి, వాడి అప్పు తీరాలంటే. అలా కాకుండా నోటీస్ ఇవ్వకపోతే అప్పు తీసుకున్నవాడు బ్యాంకుకే కట్టాలండి. కడితే బ్యాంకు దాన్ని ఒక ట్రస్ట్ లాగా ఉంచి, అంటే ట్రస్టీ రిలేషన్ వస్తుంది. సో ట్రస్ట్ లాగా ఉంచి దాన్ని మళ్ళీ సెక్యూరిటైజేషన్ కంపెనీకి ఇస్తుందండి పూర్తిగా కట్టేసాక. సో సో నోటీస్ ఇచ్చారా లేదా అన్న దాన్ని బట్టి బ్యాంక్ పాత్ర అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే రికన్స్ట్రక్షన్ కంపెనీ 60 daysలో రీపే చేయాలని నోటీస్ సర్వ్ చేయాలండి బారోవర్కి. ఒకసారి లోన్ టేక్ ఓవర్ చేసాక వాడు 60 daysలో రీపే చేయలేదనుకోండి, సింపుల్గా సేల్ చేసుకోవడం ట్రాన్స్ఫర్ చేయడం చేయొచ్చు. ఈ లోపల ఆ డబ్బులు కట్టేస్తే మాత్రం తిరిగి ఇచ్చేయాలండి. ఇప్పుడు పొజిషన్ మామూలుగా తీసేసుకునే పాసిబుల్ అయితే తీసేసుకోవడం పాసిబుల్ కాని కేసులో ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలండి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి కానీ డిస్ట్రిక్ట్ జడ్జికి కానీ. అంటే అక్కడ ఉన్న ఏరియాని బట్టి వీళ్ళు ఎవరున్నారో పరిధిలో వాళ్ళకి పెట్టుకుంటే వాళ్ళ హెల్ప్తో మనం పొజిషన్ తీసుకోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఒకసారి మా కేసు అయిపోయిన తర్వాత వాడికి తీర్పు నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళొచ్చండి. అది అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్తే వాడు మినిమం 50% లోను, ఏదైతే లోన్ అని మనం చెప్తున్నామో అది కట్టి వెళ్ళాలండి. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయడానికి అప్పీల్స్కి వెళ్ళడానికి లేకుండా వాడు 50% కట్టాలి. అంటే 10 కోట్లు లోన్ ఉందనుకోండి, వాడు 5 కోట్లు కట్టి తర్వాత అప్పీల్కి వెళ్ళాలి. అంతేగాని నేను అప్పీల్ వేసుకుంటాను అనడానికి కుదరదండి. సో మనకి డిలే అయ్యే విషయంలో ఇబ్బంది తగ్గుద్ది. సో ఈ డేటా అంతా ఒక దగ్గర ఉంచడానికి, అంటే వీటి మీద అయితే రిజిస్టర్ అయినాయో ఉంచడానికి సెర్సాయిని క్రియేట్ చేశారండి. సర్ఫేసీ యాక్ట్ కింద సెర్సాయిని క్రియేట్ చేశారు. సెర్సాయి అంటే సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అండి. దీంట్లో ఈఎమ్స్ని రిజిస్టర్ చేయాలి, ఈక్విటబుల్ మార్టిగేజెస్ని. దీనికి 30 days పీరియడ్ అండి, ప్లస్ ఇంకో 30 ఉంటుంది. సో ఈ 30 + 30లో రిజిస్టర్ చేయాలండి. 30 daysలో రిజిస్టర్ చేసేస్తే ఓకే. తర్వాత దానికి ఎంతో కొంత పెనాల్టీ ఉంటుంది, దాంతో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత చేస్తే కాస్త సివియర్ అండి. నెక్స్ట్ ఈ కేసెస్ విషయాల్లో పెనాల్టీ ఎలా ఉంటుందంటే ఈ సర్ఫేస్ యాక్ట్ విషయంలో మ్యాక్సిమం 5 lakhs అండి. దీనికి డీవియేషన్ మ్యాక్సిమం 5 lakhs ప్లస్ 10,000 per day పడుతుందండి. అంటే డీవియేషన్ ఏదైనా తప్పు జరిగితే రోజుకి 10,000 పడుతుందండి, ఈ మ్యాక్సిమం 5 lakhs కాకుండా. నెక్స్ట్ ఇది ఎట్లకి అప్లికబుల్ కాదంటే లైన్ ఆన్ గూడ్స్, మనీ, సెక్యూరిటీస్, ప్లెడ్జ్, కండిషన్ ఆఫ్ సేల్ ఇలాంటి చిన్న అట్లన్నిటికి అప్లికబుల్ కాదండి. దీంట్లో సర్ఫేసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కేసు నడుస్తుండగా, అంటే మనం రికవరీకి తీసుకున్న తర్వాత బయట కేసులని ప్రభావితం చేయలేము. బట్ మనం ఒకసారి కేసు వేసాక బయట ఇంకే కేసులు నడవడం కుదరదండి, ఈ కేసే రన్ అవుద్ది. సివిల్ కోర్ట్స్ వచ్చి మధ్యలో దూరలేవు. అలాగే ఈ సర్ఫేస్ యాక్ట్కి మిగతా అన్ని యాక్ట్స్ మీద ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే ఈ యాక్ట్కి ఇంకేదైనా యాక్ట్కి క్లాష్ వస్తే సర్ఫేస్ యాక్ట్ దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది, అంటే సర్ఫేస్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. సో మిగతా అన్ని యాక్ట్స్ని ఇది ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి మనకి రికవరీ ఈజీ అయిపోతుందండి. సో సర్ఫేస్ యాక్ట్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ కన్ఫ్యూజన్స్ ఉంటే మీరు మెసేజ్ డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.